దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక పర్యాయము దేవుని యొక్క వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనము వింటూ ఉండాలి, అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన త్రోవకు వెలుగు. ప్రియులరా, మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. అలాగనే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. అప్పుడు మనం దేవుని రూపంలోనికి, దేవుని పోలికలోకి మనము ముందుకు సాగుతూ ఉంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మీరు మమ్మలను ప్రేమించి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాల కొరకే స్తోత్రాలు. ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా నాయనా కొన్ని మాటలు ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. ఈ పరిచర్య అయ్యా 30 వంతులుగాను, 60 వంతులుగాను, 100 వంతులుగాను పల్లింపచేయండి. ఇంకా అనేకులు ప్రభువా నాయనా మేలు పొందుకోవటానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఒట్టివాడిని మట్టివాడిని ఈ కొద్ది ప్రార్థనకి జవాబు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రియులరా, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు. కనుక విశ్వాసం అనేది ఎంతో ముఖ్యము. దేవుడు ఉన్నాడని, దేవుడు సహాయము చేస్తాడని, ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన మన పాపములను క్షమిస్తాడని, చనిపోయిన తర్వాత మనం పరలోక రాజ్యంలోకి అడుగు పెడతామని విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి, అంతకంతకు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ఉండకుండా నీవు దేవునికి ఇష్టుడుగా ఉండలేవు. యేసు ప్రభువు దేవుడని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచి, ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? కనుక చెత్తాచెదారముతో నిండి ఉన్నటువంటి నీ మనసులో, నీ హృదయములో, నీ శరీరములో ఆ పేరుకుపోయిన పాపమునంతటిని కూడా మొదట
విశ్వాసము ద్వారా యేసు ప్రభు నా పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. నేను ఏ రకమైన పాపము చేయను, ప్రభువుని నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని నీ హృదయమంతటితో ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, హృదయమంతటితో విశ్వాసం ఉంచినట్లయితే, నిజముగా పశ్చాత్తాపముతో, గుచ్చబడిన హృదయముతో నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నీకు విడుదలిస్తాడు. సౌలు అంతకుముందు యూదుడే. యూదులు ఏంటంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు యాజకత్వం ఉంది, మాకు మందిరాలు ఉన్నాయి, మాకు అర్పణలు ఉన్నాయి, మాకు శనివారం ప్రార్థన ఉంది, మాకు యెహోవా దేవుడు ఉన్నాడు, శనివారం నాడు గుంటలో గాడిద పడినా సరే దాన్ని తీయకూడదు. ఇలాంటి ధర్మశాస్త్ర కట్టడాలకు పరిమితమైపోయారు. ఆ దేవుడే నరుడుగా ఈ లోకానికి వచ్చి రక్తమాంసములు ధరించి ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణించాడు. మరణించి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇప్పుడు దేవునికి నరుడికి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. కనుక యేసు ప్రభు ద్వారానే మనకు దేవుడు పరిచయం అవుతాడు. యేసు ప్రభు లేకుండా దేవుడు మనకి ఆ భాగ్యం దొరకదు. కనుక యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడు అంగీకరించి విశ్వాసముతో ఏమడిగినా యేసు ప్రభు నామములోనే. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనున్న నామము యేసు నామము. కనుక యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యూదులేంటి? నువ్వు నరుడు కదా, నువ్వు అంత లేదు నీ వయసు, అబ్రహాము తెలుసు అంటున్నావు, ఇస్సాకు తెలుసు అంటున్నావు, యాకోబు తెలుసు అంటున్నావు, భూమి ముట్టక ముందే ఉండని అంటున్నావు, దేవుడు ఏంటి నరుడుగా రావటం ఏంటని అలా ఆలోచన. ఆయన ఎలాగైనా ఆయన పద్ధతులలో, ఆయన ప్రణాళికలలో, ఆయన చిత్త ప్రకారంగా ఎలాగైనా ఆయన రావచ్చు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు యేసు ప్రభు నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు. కనుక నీతిమంతుడు ఎలా అవుతాడు? నీతిమంతుడు ఎలా అవుతాడు? పాపి అయిన మానవుడు నీతిమంతుడు అవ్వాలంటే యేసు రక్తము ద్వారా కడగబడితేనే నీతిమంతులు అవుతారు. ఎంత ఘోర పాపినైనా, పాపాత్మురాలైన స్త్రీ పట్టబడినప్పుడు ఆమె పరుగున ఏం చేసింది? యేసుప్రభు పాదాల యొద్ద వచ్చి పడింది.
యేసుప్రభు యొక్క పాదాల యొద్ద ఆమె వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించమని అడిగింది విశ్వాసముతో. అప్పటికే ఆమె పాపాత్మురాలని స్త్రీ, ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమంది వాక్యం, ధర్మశాస్త్రం. అది చెప్పింది కూడా యేసుప్రభువే. అయితే వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఏం చేశారు? వాళ్ళ పని అంతే కదా, యూదుల పని. రాళ్లతో కొట్టి చంపమని ఉంది ధర్మశాస్త్ర ప్రకారం. అందుకే ఈ రాళ్ళు తీసుకొచ్చి కొట్టి చంపాలయ్యా, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రధాన యాజకులు, బోధకుడా, ఈమె పాపం చేసినట్టు స్త్రీ పట్టబడింది, ఈమె రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది, మరి మీరేమంటారు? అవును, ఆయన అంటాడు, మీరేమంటారు? ఆయన అంటానికే వచ్చాడు. పని పాటుకు లేకుండా ఆయన వచ్చింది పాపులు రక్షించడానికి. ఏమండి, నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. నశించిపోతుంది ఆ స్త్రీని బ్రతికించడానికి వచ్చాడు. మీరు ఇంకా నశించిపోయేదాన్ని ఇంకా నలగొడతారు. మీరు యూదులారా, మనుషులారా, గవర్నమెంటా, కేంద్రమా, నశించిపోయే వాళ్ళని ఇంకా మీరు నలగొట్టి నశింపజేస్తారు. కానీ నేను నశించిన దానిని వెదికి రక్షిస్తాను. నేను రక్షకుణ్ణి, నేనే మార్గము, ఇకే మార్గం లేదో. నువ్వు ఎన్ని మార్గాలు పెట్టుకున్నా, ఎన్ని తప్పు మార్గాలు, ఎన్ని మార్గాలు పెట్టుకుంటావో, మనసుతో, శరీరంతో, నీ ఆలోచనలతో ఎన్ని మార్గాలు పెట్టుకుంటావో ఆ మార్గాలన్నీ తప్పులే. దేశీయ మార్గం ఒకటే కరెక్టు. అందుకే నేనే మార్గం అన్నాడు. ఇక ఏరే మార్గం లేదు. మనుషులు రకరకాలుగా మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. అదిగో అక్కడ దొరికింది, అదిగో ఇక్కడ దొరికింది, అక్కడే వెలిసింది, ఇక్కడ వెలిసింది, అదిగో ఆ కొండ, అదిగో ఈ కొండ, అదిగో ఆ బండ, అదిగో ఈ బండ, అదిగో ఆ చెట్టు, ఇదిగో ఈ చెట్టు, అదిగో 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 అటు ఇటు తిరగక్కర్లా, చెప్పులు లేకుండా నడవక్కర్లా, చెప్పులు వేసుకో, వస్త్రాలు రంగులు మార్చక్కర్లా, మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, ఓ జుట్టు పెంచక్కర్లా. ఇవన్నీ మనుషుల యొక్క స్వభావాలు. కనుక నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మీరు చంపుతారయ్యా, రాళ్ళు తీసుకుంటారు, ఇంకా బండలు తీసుకుంటారు, లేకపోతే కర్రలు తీసుకొని బాదుతారు. బాదటమేగా మీ పని. బాదటం, రాళ్ళతో కొట్టి చంపటం, కర్రలు తీసుకుని బాదటం, ఇదేగా మీ పని. ఏమైనా గాయం కట్టేది ఉందా? లేకపోతే ఏమైనా కట్టు కట్టేది ఉందా? లేకపోతే ఏమన్నా హాస్పిటల్కి చేర్చే విధానం ఉందా? లేకపోతే ఏదన్నా మాట సహాయం, ఏదన్నా ఏమండి డబ్బులు సహాయం ఏమైనా చేస్తారు మీరు? నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న జనపరాన్ని ఒత్తిను ఆర్పడు నా యేసయ్య. నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న జనపరాన్ని ఒత్తిను ఆర్పడు. ఆయన బ్రతికిస్తాడు. చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు, మోగవారికి మాటలు ఇచ్చే దేవుడు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చే దేవుడు, చెవిటి వారిని స్వస్థపరిచే దేవుడు,
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, అప్పుడు యేసు ప్రభువారు నేల మీదకి తన వ్రేలుతో ఏదేదో రాయిచుండెను. ఏం రాస్తున్నాడు చెప్పండి? యేసు ప్రభువారు మీలో ఏ పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయి వేయండి. రాళ్ళేసి కొట్టమని చంపమంది మేమే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మేమే. రాళ్ళేసి కొట్టమని చెప్పమంది. అయితే ఏ పాపము లేనివాడు రాయి వేయాలయ్యా, మీరందరూ పాపులయ్యా, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. మొదట ఏ పాపము లేనివాడు ఆమె మీద రాయండి అన్నాడు. కానీ నేల మీద రాయిచున్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు, అమ్మో అందరూ కింద పడేసారు. అమ్మో నేను పాపిన అందరూ కింద పడేసి రాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఏమండి? ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, అమ్మా నీకెవరు శిక్ష విధించటం లేదయ్యా, విధించలేదయ్యా. ఇదిగో నేను కూడా నీకు శిక్ష విధించను. నీవు లోబడ్డావు గనక, నీవు నా యొద్దకు వచ్చావు గనక, నీవు కోర్టుని ఆశ్రయించావు గనక, పరలోపు కోర్టుని ఆశ్రయించావు గనక, నన్ను ఆశ్రయించు వానిని నేనేమాత్రము త్రోసివేయను. నన్ను ఆశ్రయించు వారిని నేనేమాత్రము త్రోసివేయను. నా యొద్దకు వచ్చావు, నేనెంత మాత్రం త్రోసివేయను. నా యొద్దకు వచ్చే వానిని నేనేమాత్రము త్రోసివేయను. సమాధానము గలదానమై వెళ్ళు. నేను కూడా నీకు శిక్ష విధించటం లేదు. ఇంకెన్నడను పాపము చేయొద్దు, చేయవద్దు. చాలామంది దేవుని నమ్ముకొని కూడా ఎంతోమంది లోకం వైపు తిరుగుతూ ఉన్నారు. నిలబడలేక, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు ఎన్నడను పాపము చేయవద్దు. పాపం అనగా ఆజ్ఞాతిక్రమే. పాపము ద్వారా వచ్చే జీతము మరణం. సహోదరుడా, సహోదరి, పాపాత్మురాలైన స్త్రీ విశ్వాసముంచి ఆమె నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడింది, ప్రయోజకురాలయ్యింది, మారిపోయింది, మనసును మార్చుకుంది, లోబడింది. నువ్వు లోబడవే? ఎప్పటి నుంచో వాక్యాలు వింటున్నావు, ఎప్పటి నుంచో మందిరానికి వెళుచున్నావు, ఎప్పటి నుంచో సేవ అంటున్నావే.
ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఎప్పటి నుంచో ఏది మాటల్లో మార్పేది, నీ తలంపుల్లో మార్పేది, నీ ఊహల్లో మార్పేది, నీ నైజంలో మార్పేది. ప్రతి తలంపును, ప్రతి ఆలోచనను చెరపట్టి ప్రభు పాదాల యొద్దకు మనము తీసుకురావాలి. అయ్యా నాకు ఈ తలంపు వచ్చింది, అయ్యా నాకు ఈ యొక్క ఆలోచన వచ్చింది, అయ్యా నాకు ఈ యొక్క శోధన వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చింది అని యేసు పాదాల యొద్ద నీవు ఏం చేయాలి? తీసుకురావాలి. ప్రభు పాదాల యొద్దకు నీవు తీసుకురావాలి. అప్పుడు దేవుడు నీకెంతో సహాయము చేస్తాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎంత ధన్యురాలైందండి. అలాగే సౌలు పౌలుగా మారిపోయినాడు. ఎంత ధన్యుడయ్యాడండి. విశ్వాస మూలముగా ఏమవుతారు? నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. విశ్వాస మూలముగా. వాక్య వినుచున్న సహోదరుడా, సహోదరి, విశ్వాసముంచు. యేసు ప్రభునందు నీవు విశ్వాసముంచు. దేవుడని ఒప్పుకో. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. రోమపత్రికలో మనం చూస్తున్నాం. సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి లోబడతావా ఇప్పటికైనా? ఓ యవనస్తుడాలా, ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, దేవునికి లోబడు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచటానికి ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తావు? మారు మనసు పొందటానికి ఎందుకు నీవు నిర్లక్ష్యం చేస్తావు? పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడటానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? ఈరోజు కాదులే, ఈరోజు కాదులే, ఈరోజు కాదులే, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నేడు అను సమయం ఉండగానే రక్షణ దినము. సరిచేసుకో. దేవుని పాదాలు పట్టుకో. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి విశ్వాస మూలముగా అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాముని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్లో మనం చదువుతున్నాం ప్రభువా. అలాగే ప్రభువా, మేము కూడా నమ్మకంగా మేము ముందుకు సాగటానికి సహాయం చేయండి. అయ్యా, ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నన్ను కూడా ప్రభువా మీరు లేవనెత్తమని అందరిని దీవించండి, సహవాసాన్ని దీవించండి. అన్ని విషయాల్లో తోడుగోడిని మహిమ పొందమని, మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా.
పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ప్రభును పదమున నడుపుమా ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనసు పొందవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనసు పొందవా. రేపు అనేడి రోజున యందు, రేపు అనేడి రోజున యందు మరణము సంధించగా, మోక్ష మార్గము ఇక లేదుగా. మరణము సంధించగా, మోక్ష మార్గము ఇక లేదుగా. ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపము వలన శాపము కలిగెను, శాపము వలన